చాలా రోజుల తర్వాత సుజాత వాళ్ళని చూడటం చాలా సంతోషంగా అనిపించిందండి. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది తులసి. మన ఇంటికి మనం తిరిగి వచ్చామో లేదో మళ్ళీ మన సంతోషం తిరిగి వచ్చింది. వ్రతం చాలా బాగా జరిగింది అత్తయ్య. వచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. నిజంగా మళ్ళీ గృహప్రవేశం చేసినట్టు అయ్యింది. పోనీలేండి, ఇక నుంచైనా ఏ ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. వ్రతం బాగా జరిగింది సరే అమ్మా. రాఘవ అలేఖ్య ఎక్కడికి వెళ్లారు? ఇంతవరకు కనిపించలేదు. అవునక్క, అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? అంత అర్జెంటుగా వదిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా వెళ్ళాలనుకుంటే చెప్పెళ్తాడు కదా. పూజ మొదలయ్యే వరకు ఇక్కడే ఉండి హఠాత్తుగా వెళ్ళారంటే ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి విషయాల్లో రాఘవ్ చాలా పద్ధతిగా ఉంటాడు. అలాంటిది ఇంటి పెద్ద కొడుకు అయ్యుండి వ్రతం మధ్యలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రాఘవా, ఎక్కడికి వెళ్ళావురా? ఏమైంది రాఘవా, ఎందుకు అలా ఉన్నా? ఇంటికి అలేఖ్య ఎదురా, మీరిద్దరూ కలిసి వెళ్ళలేదా? ఇంత జరిగితే నా దగ్గర ఎందుకు అక్క దాచిపెట్టారు? దాచిపెట్టావా? ఏం దాచిపెట్టావురా? మనం రుద్రాణి వాళ్ళ దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకుంటే మనకు ఇప్పించే డబ్బుల్లో కూడా అలేఖ్య 50 లక్షల రూపాయల కమిషన్ తీసుకుందన్న విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? చెప్పక్క, ఎందుకు దాచిపెట్టారు? అసలు నా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు ఆ విషయంలో అందరూ కలిసి నన్ను పరాయి వాణ్ణి చేశారు?